మట్టిలో మాణిక్యం. అనగనగా లక్ష్మీపురం అనే ఒక అందమైన గ్రామం. ఆ గ్రామంలో సులోచన అనే మహిళ తన కొడుకైన కృష్ణతో కలిసి ఉంటుంది. గత ఏడాది సులోచన భర్త ప్రమాదవశాత్తు చనిపోవడంతో ఆమె గుడి దగ్గర పూల దుకాణం పెట్టుకుని జీవనాన్ని సాగిస్తుంది. అలానే సులోచన కొడుకైన కృష్ణ ఆ ఊరి జమీందారు వద్ద ఉండే ఆవులను మేపుతుంటాడు. ఈ విధంగా వారిద్దరి కష్టంతో ఒక సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. ఏరా కిట్టు, మన జమీందార్ గారు జీతం డబ్బులు ఏమైనా ఇచ్చారా? లేదమ్మా, ఒకవేళ నేను జీతం అడిగినా ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటారు. అసలు మనం ఏమైనా బానిసలమా? అలా ఏం అనుకోకురా, మనకి 2 పూట్ల కడుపు నిండితే చాలు. అంతకు మించి ఆశలు ఏముంటాయి చెప్పు. సర్లే, నువ్వు ఎప్పుడు చెప్పే మాటలే కదా ఇవి. రేపు నన్ను కొంచెం త్వరగా నిద్రలేపు. మన అయ్యగారి పొలానికి ఎరువుల బస్తా మోయాలంట. ఈ విధంగా వారిద్దరూ ఒకరికొకరు తోడుగా బ్రతుకుతున్నారు. ఒకరోజు జమీందారు ఇంట్లో కృష్ణ పనిచేస్తున్నప్పుడు ఏదో ముఖ్యమైన పని మీద వెళ్తున్న జమీందార్కి కృష్ణ అడ్డుపడతాడు. ఆ క్షణం కోపంగా కృష్ణ మీద చెయ్యి చేసుకుంటాడు. అసలు నీకు ఎన్నిసార్లు చెప్పానురా, నేను ఏదైనా ముఖ్యమైన పని మీద వెళ్తున్నప్పుడు ఎదురు పడకూడదు అని. నిన్ను అసలు ఇంట్లోకి రానివ్వడమే తప్పైపోయింది. నన్ను క్షమించండి అయ్యా, నేను మళ్ళీ ఇలాంటి పొరపాటు చేయను. చెప్పావులే క్షమాపణలు, ముందు నా కళ్ళ ముందు నుండి పో. నిజానికి కృష్ణ తప్పు లేకపోయినా జమీందారు వద్ద మాటలు పడాల్సి వచ్చింది. దాంతో బాధగా అక్కడి నుండి వెళ్లిపోతాడు. అలా ఇంటి పెరట్లో ఒంటరిగా బాధపడుతున్న సమయంలో అక్కడకు జమీందార్ గారాల కూతురైన సంధ్య వస్తుంది. నిజానికి సంధ్య కృష్ణతో మంచి స్నేహితురాలిగా ఉంటుంది. అప్పుడు కృష్ణ ద్వారా విషయం తెలుసుకున్న సంధ్య, నువ్వేం బాధపడకు కృష్ణ, నీకు మా నాన్న గురించి తెలిసిందే కదా, ఆ మాటలేవి పట్టించుకోకు. నాకేం బాధలేదు అమ్మాయి గారు. మా బతుకుల్లో ఇలాంటి అవమానాలు సహజమే కదా. ఇంతకు మించి మేము జీవితంలో ఏం సాధించగలం చెప్పండి. నువ్వు ఎప్పుడూ అలా అనుకోకు కృష్ణ. ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషిలో ఒక ప్రతిభ ఉంటుంది. అది ఏంటో తెలుసుకున్న రోజు మన జీవితాలు ఖచ్చితంగా మారుతాయి. అబ్బో, మాకేం ప్రతిభలు ఉంటాయి అమ్మాయి గారు. మహా అయితే ఎత్తిన ముందు దించకుండా తాగలను అంతే. చి, నువ్వు మారవులే. నీకు మంచి చెప్పాలనుకోవడం నాది బుద్ధి తక్కువ. ఊరికే అన్నానులే అమ్మాయి గారు. మీతో మాట్లాడుతుంటే నా మనసులో ఎలాంటి బాధ ఉన్నా మాయమైపోతుంది. ఈ మాటలకేం తక్కువ లేదు. ఇప్పుడు గాని మా నాన్నొచ్చి మనల్ని ఇలా చూస్తే అప్పుడు నీకుంటుంది. వామ్మో, వద్దులే. నమస్కారం అమ్మా. మొన్న ఆ మధ్య మా అబ్బాయి కోసం పట్నంలో మంచి పని చూస్తా అన్నారు కదా, ఏమైనా కుదిరిందా అండి? ఒకరిని అడిగాను. ఒక 10 రోజుల్లో ఏవైనా ఉంటే కబురు పెడతానన్నారు. నాకు విషయం తెలియగానే నీకు చెప్తాను, సరేనా? అలాగే అమ్మా. ఇంతకీ వీటన్నిటికీ ఎంతైంది? అదేం వద్దులే అమ్మగారు, మీరు వెళ్ళండి. నువ్వేంటక్క ప్రతిసారి డబ్బులు ఇవ్వకుండా భలే తప్పించుకుంటున్నావు? అప్పుడెప్పుడు ఒకసారి మాటిచ్చానని ప్రతిసారి ఏదో ఒక అబద్ధం చెప్పి ఇలా తప్పించుకుంటున్నాను. అసలు వాళ్ల మొహాలకి పట్నం అవసరమా? సరిగ్గా చెప్పావక్క. మన మాయ మాటలను భలే నమ్మిస్తారులే. నిజానికి వారి అవసరాలను ఆసరాగా తీసుకుని ఈ మహిళ ఇలా ప్రవర్తిస్తుంది. అలా రోజులు గడుస్తూ ఉండగా నందు అనే కుర్రాడితో కలిసి కృష్ణ ఆవులను మేపుతున్నాడు. అరే కిట్టు, ఈ ఆదివారం పక్కూరు జాతరకు వస్తున్నావా? ఏమో చూడాలిరా. ఆ రోజు కూడా మా అయ్యగారు ఏదైనా పని చెప్తే రావడం కష్టమే. నువ్వు చేసేదే పెద్ద ప్రభుత్వ నౌకరీ. మరి అసలే 3 ఏళ్లకు ఒకసారి జాతర వస్తుంది. నువ్వు గాని జాతరకు రాకపోతే నీ అంత మూర్ఖుడు ఉండడు. సర్లే, ఏదో ఒకటి చేసి వస్తాలే గాని నీ మాటలకే సగం చచ్చిపోయేలా ఉన్నానురా. అలాగే. అవును కిట్టు, నీకు జమీందార్ కూతురు మధ్య ఏముందిరా? నాతో చెప్పకుండా ఏవైనా ప్రేమాయణం నడుపుతున్నావా? అయ్యేం మాటలరా? మా మధ్య అలాంటిది ఏం లేదు. అసలు నా స్థాయికి ఆ అమ్మాయి గారు మాట్లాడటమే ఎక్కువ. నువ్వేం పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకుండా ముందు మైదానం వదిలిపోతున్న నీ ఆవులు చూసుకోపో. వామ్మో, నా ఆవులు. నందు వెళ్లిపోయిన తర్వాత జాతర గురించి కృష్ణ ఆలోచిస్తాడు. అలా సాయంకాలం వరకు ఆవులను మైదానంలో మేపి ఆ తర్వాత ఇంటికి తోలుకుని వెళ్తాడు. అప్పుడు హాల్లో కూర్చున్న జమీందార్ వద్దకెళ్లి ఈ జాతర రోజు బయటకు వెళ్లడం కోసం కొంత డబ్బు కావాలని అడుగుతాడు. డబ్బులేవైనా చెట్టు కాస్తున్నాయేమిట్రా? నువ్వు ఇప్పుడు జాతరకు వెళ్ళకపోతే ఆ అమ్మవారు నైవేద్యం తినదా ఏంటి? అది కాదయ్యా, ఈ జాతర 3 ఏళ్లకు ఒక్కసారి జరుగుతుంది కదా, అందుకే మా అమ్మని సరదాగా తీసుకెళ్దాం అనుకుంటున్నానయ్యా. నీకంత సరదాగా ఉంటే మన పొలంలో
ధాన్యం కొప్పు ఉంది కదా, మీరిద్దరూ కలిసి బస్తాల్లోకి ఎత్తేయండి. అంతేగాని జాతరకు పోతాను డబ్బులు ఇవ్వమంటే కుదరదు. ఆ మాటలకు కృష్ణ బాధగా అక్కడి నుండి వెళ్లిపోతాడు. ఆ తర్వాత వెళ్లిపోతున్న కృష్ణ వద్దకు సంధ్య పరుగు పరుగున వచ్చి డబ్బులిస్తుంది. మొదట్లో ఆ డబ్బులు తీసుకోవడానికి కృష్ణ ఇష్టపడడు. అయితే సంధ్య చెప్పేసరికి కాదని లేక డబ్బులు తీసుకుంటాడు. మీరు డబ్బులు ఇవ్వడం బాగానే ఉంది అమ్మాయి గారు, కానీ జాతర రోజు మీ నాన్నగారు ఏదో పని అప్పగించారు కదా. అదంతా నేను చూసుకుంటాలే కిట్టు. ఈ రోజు ఏదో సాకు చెప్పి మా నాన్నని పక్కూరికి పంపిస్తాను. నువ్వు మీ అమ్మని తీసుకుని జాతరకు వెళ్ళు. ఇంతకీ ఆ జాతరకు మీరు వస్తున్నారా అమ్మాయి గారు? నువ్వు రమ్మంటే వస్తాను, లేదంటే రానులే. అయ్యో అదేం లేదు అమ్మాయి గారు, మీరు కూడా జాతరకు వస్తే బాగుంటుంది. ఆ సమయంలో సంధ్య వస్తానని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోతుంది. అలానే కృష్ణ సంతోషంగా ఇంటికెళ్లి జాతరకు వెళ్లబోతున్నట్టు తల్లికి చెబుతాడు. అయితే కొడుకు మొహంలో సంతోషాన్ని చూసి ఆమె కూడా ఆనందిస్తుంది. ఇక జాతర రోజు రానే వచ్చింది. ఆ రోజు గతంలో తన తండ్రి కొనిచ్చిన బట్టలను వేసుకుంటాడు. ఆ తరువాత తన తల్లి మరియు స్నేహితుడైన నందుతో కలిసి పక్క ఊర్లో జరిగే జాతరకు బయలుదేరుతాడు. అలా జాతరకు చేరుకున్న తర్వాత అక్కడ హడావుడి చూసి భలే సరదా పడతారు. పిల్లలు, మీరిద్దరూ సరదాగా వెళ్ళి తిరిగి రండి, నేను ఇక్కడే ఉంటాను. నువ్వు కూడా మాతో పాటు రావచ్చు కదమ్మా. మరేం పర్లేదు కిట్టు, మీరు వెళ్ళండి, నేను గుడిలోకి వెళ్తాను. ఆ సమయంలో ఇద్దరు స్నేహితులు అక్కడి నుండి వెళ్తారు. అలా జాతరలో ఉండే రకరకాల దుకాణాలు చూసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో తమకు కావలసినవి కొనుక్కొని తింటారు. అప్పుడు ఒక దగ్గర చీరల అమ్మకం చూసి కృష్ణ తన తల్లి కోసం ఒక చీర కొనాలని చూస్తాడు. ఆ తర్వాత ఒక మంచి చీర ఎంచుకొని దానికి డబ్బులు ఇస్తున్నప్పుడు, ఇదిగో అబ్బాయి, నువ్వే నా మొదటి బేరం. నా దగ్గర చిల్లర లేదు, నువ్వు కొంచెం చిల్లర మార్చుకుని వస్తావా? నువ్వేం వ్యాపారయ్యా, కనీసం చిల్లర డబ్బులు కూడా దగ్గర లేవు. పోనీలే, మనం వెళ్ళి చిల్లర డబ్బులు మార్చుకుని వద్దాం పద. ఆ సమయంలో పక్కనే ఉన్న ఒక దుకాణం వద్దకెళ్లి చిల్లర అడుగుతాడు. దానికి ఆ వ్యక్తి తన దగ్గర ఏదైనా వస్తువు కొంటే చిల్లర ఇస్తానని అంటాడు. అప్పుడు కృష్ణ అక్కడున్న వస్తువులన్నీ గమనించి ఆఖరిగా ఒక ఫ్లూట్ కొనుగోలు చేస్తాడు. ఆ తరువాత అతడిచ్చిన డబ్బులు తీసుకుని వాళ్ళ అమ్మ కోసం ఒక చీర కొనడం జరుగుతుంది. జాతరని బాగా ఆస్వాదిస్తున్నట్టున్నావు. అవునమ్మాయి గారు, ఇదిగో మా అమ్మ కోసం చీర కూడా తీసుకున్నాను. చాలా మంచిది కిట్టు. ఇంతకీ ఆ ఫ్లూట్ ఎవరి కోసం? నేనేదో ఊరికే తీసుకున్నాను అమ్మాయి గారు, కనీసం ఇది ఎలా ఉపయోగించాలో కూడా తెలీదు. పోనీలే, నువ్వు ఎలాగో ఆవులను మేపుతున్నప్పుడు ఒంటరిగా ఉన్నట్టు అనిపిస్తుంది అన్నావు కదా, అదేదో ఈ ఫ్లూట్ తో సమయాన్ని గడుపు. అలా మాట్లాడిన తర్వాత తిరిగి మళ్లీ జాతర మొత్తం తిరుగుతారు. అదే విధంగా తాను కొన్న చీరను ఇచ్చినప్పుడు సులోచన ఎంతగానో సంతోషపడుతుంది. ఆ తర్వాత ఎప్పటిలా తన మునుపటి జీవితంలో భాగంగా పశువులను తోలుకుని మైదానం వద్దకు వెళ్తాడు. ఆ సమయంలో జాతర వద్ద కొన్న ఫ్లూట్ ని తనతో పాటు తెచ్చుకోవడం జరిగింది. అప్పుడు దాన్ని ఒకసారి ప్రయత్నించి చూడాలని కృష్ణ భావిస్తాడు. కాకపోతే దానిలో నుండి ఏమాత్రం మంచి రాగం రాదు. వామ్మో, నేను గాని ఇది వాయిస్తే ఈ పశువులు భయపడి పారిపోతాయేమో. అసలు నా అలాంటి వాడికి ఇదంతా ఎందుకు వస్తుందిలే. ఈ విధంగా రోజులనేవి గడుస్తాయి. ఒక రోజు ఏదో విషయంలో జమీందార్ తన కూతురు మీద కోప్పడతాడు. ఆ తర్వాత జమీందార్ అక్కడి నుండి వెళ్లిపోగా సంధ్య ఒంటరిగా కూర్చొని ఏడుస్తుంది. అయితే కాసేపటికి కృష్ణ అక్కడికొచ్చి బాధపడుతున్న సంధ్యను ఓదార్చే ప్రయత్నం చేస్తాడు. ఆ సమయంలో సంధ్య కృష్ణ మాటలను ఏమాత్రం పట్టించుకోదు. దాంతో ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నప్పుడు తన దగ్గర ఉన్న ఫ్లూట్ ని వాయించడం మొదలు పెడుతుంది. ఆ ఫ్లూట్ వాయించిన కాసేపటికి సంధ్య కృష్ణ వైపు చూస్తుంది. అదేంటి వాయించడం ఆపేశావు? ఊరుకోండి అమ్మాయి గారు, నేనేదో మీరు మామూలు అవుతారని ఇలా చేశానంతే. నిజం చెప్పాలంటే నువ్వు అంత గొప్పగా వాయించడం లేదు, కాకపోతే నీ ప్రయత్నం బాగుంది. అసలు నువ్వు ఎందుకని సరిగ్గా వాయించడం నేర్చుకోకూడదు? ఏంటమ్మాయి గారు, మీ నాన్నగారు కోప్పడిన దెబ్బకు బుర్రేమైనా చెదిరిందా? నేనిప్పుడు వాయించడం నేర్చుకుని ఏం చెయ్యాలి? నేను ఏదో చేసేమని చెప్పడం లేదు కిట్టు, పోనీ ఏదో కాలక్షేపం కోసం నేర్చుకో అంటున్నా. సంధ్య చెప్పిన మాటలను కృష్ణ బుర్రలోకి ఎక్కించుకుంటాడు. ఆ రోజు నుండి తనకు తెలిసిన విధంలో ఫ్లూట్ వాయించడం మొదలు పెడతాడు. ఈ క్రమంలో తనకు తెలియకుండానే ఆ పని మీద ఇష్టం పెరుగుతుంది. అలా 6 నెలల కాల వ్యవధిలో చాలా చక్కగా వాయించడం నేర్చుకున్నాడు. చాలా అద్భుతంగా వాయిస్తున్నావు కిట్టు. అసలు నీ రాగం వింటుంటే మై మరిచిపోతున్నావు. అవునరా కిట్టు, ఒకవేళ కుదిరితే నా బిడ్డ పెళ్లికి నీతోనే ఫ్లూట్ వాయించిస్తాను. వామ్మో, మీరు నన్ను మరీ పొగిడేస్తున్నారు. ఇక నేను బయలుదేరాలి, మళ్ళీ ఆలస్యం అయిపోతే మా అయ్యగారు చంపేస్తారు. సర్లే గాని ఈ రోజు చీకటి పడిన తర్వాత ఒకసారి వాయించరా, లేదంటే నా బిడ్డ నిద్రపోదు. సరే సరే. కృష్ణ ఆవులను తోలుకుని అక్కడి నుండి వెళ్లిపోతాడు. అప్పుడొకసారి జమీందార్ ఇంటి పెరట్లో సంధ్యకు ఫ్లూట్ వాయించి వినిపిస్తున్నాడు. ఎప్పుడైతే
ఎప్పుడైతే వారిద్దరూ నవ్వుకున్నారో జమీందార్ అక్కడకు చేరుకుని వారిని చూస్తాడు. ఆ క్షణం మరో ఆలోచన లేకుండా కృష్ణ మీద చెయ్యి చేసుకుంటాడు. ఎంత ధైర్యంరా నీకు? నా బిడ్డతో ఇక్కడేం చేస్తున్నావు? అయ్యో, మీరు అనుకున్నట్టు ఏం కాదండి. నేను ఊరికే అమ్మాయి గారితో మాట్లాడుతున్నాను. నువ్వెంత, నీ బతుకెంత? అసలు నా బిడ్డతో నీకు స్నేహం ఏమిట్రా? నాన్న, ఇందులో కిట్టు తప్పేం లేదు. నేను రమ్మని పిలుస్తేనే వచ్చాడు. మేము మంచి స్నేహితులం నాన్న. నువ్వు నోరు మూసుకొని ఇక్కడ నుండి పో. అసలు ఎవరితో స్నేహం చెయ్యాలో కూడా నీకు తెలియడం లేదు. వీడు మన ఇంట్లో కూలి పని చేస్తాడు. గతంలో వీడి నాన్న తాత కూడా మన కాళ్ళ దగ్గర పనిచేసిన వాళ్లే అని జమీందార్ కోపంగా మాట్లాడేసరికి సంధ్య ఏడుస్తూ అక్కడి నుండి వెళ్లిపోతుంది. అలానే తనని పనిలో నుండి తీసేస్తున్నట్టు కృష్ణతో చెబుతాడు. ఆ సమయంలో కృష్ణ జమీందార్ కాళ్లు పట్టుకుని బ్రతిమలాడుతాడు. కాని జమీందార్ మనస్సు ఏమాత్రం కరగదు. నీకు నా దగ్గరే కాదురా, ఈ ఊర్లో ఎక్కడా పని దొరకకుండా చేస్తాను. నువ్వు గాని ఇంకొకసారి నా కంటపడితే ఈ భూమి మీద లేకుండా చేసేస్తావు, గుర్తుపెట్టుకో. అయ్యా, దయచేసి అలా అనకండి. నాకు తప్ప వేరే పని తెలీదు. నువ్వేం దాని గురించి దిగులు పడకరా. నీ దగ్గర అదేదో ఫ్లూట్ ఉంది కదా, అది వాయించుకుంటూ ముష్టెత్తుకొని బతకరా అని జమీందార్ తనని తక్కువ చేసి మాట్లాడుతాడు. ఆ తర్వాత కృష్ణ బాధగా ఇంటికి చేరుకుని తన తల్లితో విషయమంతా చెబుతాడు. అప్పుడు విషయం తెలుసుకున్న సులోచన తన బిడ్డను ఓదార్చే ప్రయత్నం చేస్తుంది. నువ్వు బాధపడు కిట్టు. మనం పేదరికంలో పుట్టడమే తప్పు. ఈ లోకంలో మన జీవితాలకు ఏ విలువ ఉండదు. నువ్వు చెప్పేది నిజమే అమ్మా, కానీ మనకంటూ ఒక విలువ ఉందని నిరూపిస్తాను. ఏంటి కిట్టు నువ్వనేది? నన్ను ఏ మనిషి అయితే ముష్టెత్తుకొని బ్రతకమని చెప్పాడో ఆ వ్యక్తికి నేనేంటో తెలిసేలా చేస్తాను. ఆ రోజు కృష్ణ ఒక విషయంలో బలంగా నిర్ణయం తీసుకుంటాడు. ఇక మరుసటి రోజు నుండి మైదానంలో ఒంటరిగా ఫ్లూట్ వాయించడం మొదలు పెడతాడు. ఈ క్రమంలో ఏవైనా మెలకువలు తెలుస్తాయని కొంతమంది సంగీతంలో ప్రావీణ్యం ఉన్న పెద్దలను సంప్రదిస్తాడు. అలా ఏడాది కాలం గడిచిపోతుంది. అప్పుడొక రోజు ఎవ్వరికీ తెలియకుండా నందు ద్వారా కృష్ణను సంధ్య కలుస్తుంది. ఎలా ఉన్నావు కిట్టు? నా వల్లే కదా నీకీ ఇబ్బందులు. అయ్యో అమ్మాయి గారు, మీరు అలా బాధపడకండి. నిజం చెప్పాలంటే నేను ఇప్పుడు సరైన మార్గంలో ఉన్నాను. ఇంతకీ నన్ను ఉన్నట్టుండి కలవాలని చెప్పావు? దేనికోసం కిట్టు? నేను రేపు ఉదయం పట్నం పోతున్నా అమ్మాయి గారు. మన ఊరి పంతులు గారి ద్వారా ఒక చోటులో ప్రదర్శన ఇవ్వడం కోసం వెళ్తున్నాను. అందుకే ఈ విషయం మీతో పంచుకోవాలని పిలిచాను. చాలా సంతోషం కిట్టు. నువ్వు జీవితంలో ఖచ్చితంగా మంచి విజయాన్ని సాధిస్తావు. నాకు నీ మీద నమ్మకం ఉంది. ఆ మరుసటి రోజు కృష్ణ తన గ్రామం వదిలి పట్నం బయలుదేరతాడు. అలా పట్నంలో రకరకాల చోటుల్లో ప్రదర్శనలు ఇవ్వటం జరుగుతుంది. దాంతో కృష్ణకు మంచిగా డబ్బులు రావటం కూడా మొదలవుతుంది. అప్పుడు ఒక రోజు సంధ్య ఇంట్లో టీవీ చూస్తున్నప్పుడు కృష్ణకు సంబంధించిన ప్రదర్శన అనేది ప్రసారమవుతుంది. అదే సమయంలో జమీందార్ టీవీలో వచ్చే ప్రసారం చూసి ఆశ్చర్యపోతాడు. ఈ విధంగా 2 ఏళ్లు గడిచిపోతాయి. అయితే ఒక రోజు గ్రామంలో ఒక వేదికను ఏర్పాటు చేస్తున్నారు. అప్పుడు అటుగా వెళ్తున్న జమీందార్ విషయం ఏమిటని అడిగినప్పుడు, అదే అయ్యగారు, గతంలో మీ ఇంట్లో కిట్టుగాడు పనిచేసేవాడు గుర్తుందా అండి? మరో 2 రోజుల్లో పట్నం నుండి రాబోతున్నాడు. అందుకే ఈ ఏర్పాట్లండి. పైగా ఇప్పుడు వాడు మామూలు వ్యక్తి కాదు కదా అయ్యా. అసలు మిమ్మల్నే మేమంతా వచ్చి పిలుద్దామనుకున్నాం. దేనికి? అదే అయ్యా, మీరు అతిథిగా వచ్చి వాడికి సన్మానం చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు వాడు ఉన్న స్థాయికి ఈ గ్రామంలో మీరే సరితూగుతారు. నిజానికి ఆ క్షణం ఏం బదులివ్వాలో అర్థం కాక జమీందార్ అక్కడి నుండి మౌనంగా వెళ్లిపోతాడు. సరిగ్గా 2 రోజుల తర్వాత కృష్ణ ఒక మంచి హోదాలో తన సొంత గ్రామం వస్తాడు. ఆ సమయంలో గ్రామస్తులు తనకు ఘనంగా స్వాగతం పలుకుతారు. ఆ తర్వాత తన తల్లిని కలిసి ఆశీర్వాదం తీసుకుంటాడు. అప్పుడు గ్రామస్తులు ఏర్పాటు చేసిన చోటుకు రావటం జరుగుతుంది. అలానే గ్రామస్తుల కోరిక మేరకు జమీందారు కూడా ముఖ్య అతిథిగా వస్తాడు. మన ఊరి నుండి పట్నం పోయి ఒక మంచి పేరు సంపాదించుకున్న కృష్ణ అన్న కోసం మన జమీందారు గారు 2 మాటలు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. అలానే ఈ వేదిక మీద ఉన్న కృష్ణ గారికి కూడా నా నమస్కారం. ఈ రోజు ఈ సభకు నేను అతిథిగా వచ్చాను గాని గతంలో ఇదే వ్యక్తిని కనీసం మనిషిగా కూడా చూడలేదు. నా దగ్గర అన్నీ ఉన్నాయి అనే అహంకారంతో ఉండేవాడిని. దానికి కారణంగానే ఈ కృష్ణను ఎంతగానో అవమానించాను. కానీ ఈ రోజు ఒక మంచి స్థాయిలో ఉండడం చూస్తుంటే నాకే సిగ్గుచేటుగా ఉంది. జమీందార్ మాటలకు సులోచన కంటతడి పెట్టుకుంటుంది. నిజానికి ఏ వ్యక్తి అయితే తనని అవమానించాడో అదే వ్యక్తి పొగుడుతూ మాట్లాడటం చాలా సంతోషంగా ఉంటుంది. ఆ సమయంలో జమీందార్ కృష్ణను క్షమాపణలు అడుగుతాడు. అప్పుడు కృష్ణ కూడా జమీందార్ను క్షమిస్తాడు. ఇక చివరిగా జమీందార్ చేతుల మీదుగా కృష్ణకు సన్మానం జరుగుతుంది.
ఎలా ఉన్నారు కృష్ణ గారు? ఏంటమ్మాయి గారు ఆ పిలుపు? నన్ను మీరు అలా పిలుస్తుంటే వింతగా ఉంది. మరిప్పుడు మీరు మామూలు వ్యక్తి కాదు కదా, పైగా మా నాన్నగారితోనే సన్మానం చేయించుకున్నారు. అదేం లేదమ్మాయి గారు, నేను ఏ స్థాయిలో ఉన్నా ఎప్పటికీ మీ కిట్టునే అమ్మాయి గారు. సర్లే గాని నా కోసం ఓసారి ఫ్లూట్ వాయిస్తావా? For more videos, please subscribe our channel.